హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను హెయిర్ ఆయిల్తో స్టార్ట్ చేశాను అనమాట. హెయిర్ ఫుల్ ఆయిల్ పట్టించేసాను. ఎందుకంటే చూడండి, ఇక్కడ కాయ వచ్చేస్తుంది, వేడికాయ అంటాం కదా. ఈ కాయ వల్ల మొత్తం ఇక్కడ ఈ పార్ట్ అంతా పెయిన్ వచ్చేస్తుంది అనమాట విపరీతంగా. సో ఇది వేడి కురుపు అంటారు కదా, అట్లా వచ్చేస్తుంది అనమాట. చాలా పెయిన్ వస్తుంది. అందువల్ల మార్నింగే లేచిన వెంటనే ఆయిల్ రాసేసాను. అండ్ ఆల్సో మనకి మెంతులు హెయిర్ ప్యాక్ ఉంటుంది కదా, ఫెనుగ్రీక్ పేస్ట్ ఉంటుంది కదా, సో అది కూడా నేను అప్లై చేయడం చూపిస్తాను. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించాను ఫెనుగ్రీక్ పేస్ట్ ఎలా అప్లై చేస్తారనేది. బట్ ఇప్పుడు వచ్చేసి ఫెనుగ్రీక్ పేస్ట్ వల్ల చాలా వరకు హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. అండ్ ఆల్సో హెయిర్ వేడి కూడా లాగుతుంది అనమాట మెంతులు పేస్ట్ అనేది. అందువల్ల నేను ఇది పెట్టుకున్నాను. ఇది జనరల్గా వేడికి వస్తుంది మనకి. అంటే చలవ పదార్థాలు తాగకపోయినా, టెంపరేచర్ అది ఎక్కువైనా సరే ఇలాంటి కాయలు అనేవి వస్తాయి అనమాట. పింపుల్ కాదు ఇది, పింపుల్ వేరు, ఇలాంటి కాయ వేరు. సో ఆ పేస్ట్ వల్ల కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది మొత్తం హెడ్ అంతా. చలికాలంలో కానీ వర్షాల కాలంలో కానీ ఆ పేస్ట్ పెట్టుకోకూడదు, పెట్టుకుంటే జలుబు చేస్తుంది అనమాట చాలామందికి. సో అందువల్ల ఈరోజు ఆ ప్యాక్ పెట్టుకొని చూపిస్తాను మీకు. అండ్ ఆల్సో నిన్న బట్టలు నానేసాను, బట్టలు కూడా ఉతుక్కోవాలి. అండ్ లంచ్లోకి ప్రవీణ్కి వెజ్ బిర్యానీ చేయమన్నారు అనమాట. ఈరోజు నాన్ వెజ్ తింటారు, వెజ్ బిర్యానీ చేస్తాను. అండ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా డిసైడ్ చేయలేదు. ఇడ్లీ బ్యాటర్స్, దోశ బ్యాటర్స్ ఇవేం లేవన్నమాట. సో నార్మల్గా నాకైతే బ్రౌన్ బ్రెడ్ ఉంది. వాళ్ళిద్దరికీ చూడాలి, ఏదైనా దోశలైనా, ఏదైనా శనగపిండి దోశలైనా ఏదైనా వేసేయాలి సింపుల్గా. అండ్ ఈరోజు దోశ బ్యాటర్స్ కూడా ప్రిపేర్ చేయాల్సిన పని ఉందన్నమాట. సో ఈరోజు వర్క్స్ ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దాము. ఇలా కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎంతసేపైనా మాట్లాడుతూ ఉంటాము. సో గబగబా స్టార్ట్ చేసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి చేయాలన్నమాట. She's waiting for love to be realized. I'll send her my heart covered as a gift, and hope that you'll take it into her side. La 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 la. పవర్ అనేది అలా ఇస్తూ అలా చేస్తున్నారనమాట. అందువల్ల నైట్ అసలు సరిగా పడుకోక మార్నింగ్ లేట్గా లేచాము. పవర్ కట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఒక డేలో కనీసం ఒక 5 times అయినా తీస్తున్నారు పవర్. అంత ఇబ్బందిగా ఉంటుంది. సో వెజ్ బిర్యానీకి కావాల్సినవన్నీ కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను.
అండ్ బట్టలు నానేసాను, బట్టలు ఉతకాల్సినవి ఉన్నాయి. ఇంకా నార్మల్గా వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు వేస్తాను, కొన్ని చేత్తో ఉతికేస్తాను అనమాట. అది ఫస్ట్ నుంచి అలవాటు ఉండింది. సో వాషింగ్ మిషన్ అయితే మేము చాలా అంటే కొని మహా అయితే ఒక 8 మంత్స్ అవుతుంది. అంతకుముందు వాషింగ్ మిషన్ ఉండేది కాదు. అలవాటు కూడా కావాలని చేసుకోలేదు. ఎందుకంటే బట్టలు ఎక్కువ ఉతికితే చేతులు లావుగా ఉంటాయి కదా, నాకు చేతులు తగ్గుతాయి. మళ్ళీ బట్టలు ఉతకకుండా వాషింగ్ మిషన్ అలవాటు చేసేసుకుంటే బట్టలు ఉతకకుండా అది అలవాటు పోతుంది, మళ్ళీ చేతులు ఇంకా లావు అయిపోతాయి అనే సెన్స్తో ఉండేదాన్ని నేను. బట్ పోను పెద్ద పెద్ద బెడ్షీట్స్, డబుల్ బెడ్షీట్స్, ఇవన్నీ ప్రవీణ్ జీన్ ప్యాంట్స్ ఇవన్నీ ఉతకలేకపోయేదాన్ని. నెయిల్స్ కూడా విరిగిపోయేవన్నమాట. ఎస్ఆర్ నగర్లో ఉండేటప్పుడు వాషింగ్ మిషన్ ఉండేది కాదు. ఇక్కడికి వచ్చే 2 మంత్స్ ముందే తీసుకున్నాము వాషింగ్ మిషన్, ఓన్లీ బెడ్షీట్స్కి అండ్ ఇలా జీన్ ప్యాంట్స్కి వీటి కోసం అని చెప్పి తీసుకున్నాము. అండ్ ఇక్కడ చాకలి వాళ్ళు కూడా ఎవరు ఉండరు కదా, నార్మల్గా మనం ఉతికేసుకొని ఐరన్ చేసుకోవాలనుకుంటే వస్తే చేసుకోవాలి, లేదంటే ఐరన్కి ఇచ్చేసుకుంటాము. సో నా నైటీస్ కానీ, టాప్స్ కానీ, కుర్తీస్ కానీ, ఇలాంటివి చీరలు ఇలాంటివి నేను నానేసుకొని ఉతికేసుకుంటాను అనమాట. ఫస్ట్ నుంచి స్కూల్కి వెళ్ళే టైం నుంచి నా స్కూల్ యూనిఫామ్స్ కానీ ఇట్లా సండే ఇలా ఉతుకోవడం బాగా అలవాటు ఫస్ట్ నుంచి. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పైప్ ఉంటుందన్నమాట బయట. మార్నింగ్ మంచినీళ్ళు అవి పట్టుకుంటారు కదా, ఆ పైప్ దగ్గర మేము ఉతికేసుకుంటే మమ్మీ నీళ్ళు తీసేసేది, జాడించేసేది. అట్లా అలవాటు ఉంటుంది అనమాట ఫస్ట్ నుంచి. మా మమ్మీ మాకు ఎలా అలవాటు చేసిందో మా పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే మగ పిల్లలైనా ఆడపిల్లైనా అలాగే అలవాటు చేయాలనిపిస్తుంది నాకు, అక్కకి. చాలామంది అబ్బాయిలకి అలవాటు చేయరు కొన్ని పనులు, అంటే బేసిక్ కుకింగ్వి అండ్ బట్టలు ఉతకటం చిన్నవి ఇలాంటివి కొంతమంది అమ్మాయిలకి నేర్పిస్తారు. అబ్బాయిలకి వాడు మా అబ్బాయి కదా అని అనుకుంటారు. బట్ ఇద్దరికి నేర్పించడం చాలా చాలా అవసరం అనమాట ఈ రోజుల్లో. మిట్టుకి ఇంకా 5 ఇయర్సే కాబట్టి ఒక 2 ఇయర్స్ అలా తర్వాత నేను స్టార్ట్ చేస్తాను వాడికి బేసిక్ థింగ్స్ నేర్పించటం. ప్రస్తుతానికైతే నా వెయిట్ లాస్ మీద దృష్టి పెడుతున్నాను నేను. జిమ్కి కంటిన్యూ చేయాలి ఫ్రెండ్స్. జిమ్ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు. అంటే గ్యాప్ వచ్చింది కదా, విజయవాడ అనకాపల్లి వెళ్ళటం, మ్యారేజెస్ అవన్నీ అయ్యాయి కదా. సో కొంచెం సెటిల్ డౌన్ అయ్యేది ఉంది. ఆ తర్వాత నుంచి నేను కంటిన్యూ చేస్తాను. జిమ్కి వెళ్ళేటప్పుడు కూడా నేను వ్లాగ్ తీస్తాను. జిమ్కి వెళ్ళేటప్పుడు అండ్ ఈవినింగ్ యోగా చేసేటప్పుడు, మార్నింగ్ వాకింగ్ వెళ్ళేటప్పుడు వీడియోస్ తీస్తాను నేను ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పటి నుంచి. మ్యాక్సిమం మిట్టుకి స్కూల్ స్టార్ట్ అయిపోతే అప్పటి నుంచి స్టార్ట్ చేసేస్తాను. మిట్టుకి 11th నుంచి అయినా లేదంటే 15th నుంచి అయినా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది ఈ మంత్. సో లెమన్ వాటర్ కూడా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను, హాట్ వాటర్ వేసుకొని. ఇప్పటికీ బాగా లేట్ అయిపోయింది డ్రింక్ చేయడానికి కూడా. ఇప్పుడు నేను రైతా కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో రైతా కూడా ప్రిపేర్ చేసేసుకుంటే ఆఫ్టర్నూన్ లంచ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. మిగతా పనులు ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. మళ్ళీ ఆఫ్టర్నూన్ సపరేట్గా మళ్ళీ చేయాలంటే తినే టైంలో కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఇలా ఒక పని చేసుకున్నప్పుడే వేరే పని చేసేసుకుంటున్నాను. లెమన్ వాటర్ అనేది నేను తప్ప ఇద్దరు తాగరు, ఇద్దరు ఇష్టపడరు అసలు. ప్రవీణ్, మిట్టు అస్సలు ఇష్టపడరు. నేను కావాలని బలవంతంగా ట్రై చేస్తాను ఇద్దరికి, హాట్ వాటర్ కానీ లెమన్ వాటర్ కానీ ట్రై చేస్తాను. బట్ ఇద్దరికి ఇష్టం ఉండదు అనమాట. ఓన్లీ గ్లూకోజ్ అండ్ లెమన్ వాటర్కే ఆ గ్లాసెస్ యూజ్ చేస్తాను, పెద్ద గ్లాసెస్. మిగతా వాటికి అస్సలు యూజ్ చేయను ఆ గ్లాసెస్ అనేవి.
ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసేసారు. సో లెమన్ వాటర్ తాగిన తర్వాత నేను బట్టలు ఉతికేసుకున్నాను. ఉతికేసుకున్న తర్వాత కుక్కర్ కూడా అయిపోయింది బిర్యానీ కూడా ప్రిపేర్ చేయడం. ఈ వ్లాగ్లో నేను నిన్న మెగా మార్ట్కి వెళ్ళాను కదా, విశాల్ మెగా మార్ట్కి. అక్కడ ఏం తీసుకున్నానో చూపిస్తాను. అండ్ మిట్టు వేడిగా ఉందని చెప్పి తాగనంటున్నాడు అనమాట. అండ్ హాయ్ చెప్తున్నాడు మీకు. ఏదైనా మీరు వెయిట్ లాస్కి తాగాలనుకుంటే ఏదైనా ఇలా కూర్చొని హాట్ వాటర్ కానీ లెమన్ వాటర్ కానీ ఏదైతే మీరు ఫ్లాక్ సీడ్స్ వాటర్ కానీ మీరు ఏదైతే మార్నింగ్ తీసుకుంటున్నారో ఇలా కూల్గా కూర్చొని ఒక్కొక్క సిప్ టీ తాగుతున్నట్టు కాఫీ తాగుతున్నట్టు తాగాలి. మీరు గబగబా తాగితే అది అసలు పని చేయదు అంటారు బాడీకి. మీరు కావాలంటే ఒకసారి గూగుల్ చేసి చూడండి. బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. మీకు చూడడానికి ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ టేస్టీ మాత్రం చాలా చాలా బాగుంది. మనకి బిర్యానీ ఎలా అంటే నార్మల్గా బియ్యం అంత మెత్తగా కాదు, మరి అంత గట్టిగా కాకుండా ఉంటే బాగుంటుంది కదా. బాస్మతి రైస్తో చేశాను. లేచిన వెంటనే రైస్ అనేది నానబెట్టేశాను. సో ముందుగా నానబెట్టడం వల్ల మనకి టేస్ట్ ఎక్కువ వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. బాస్మతి రైస్ ఎవరైతే యూజ్ చేస్తారో ఎక్కువగా. ఇప్పుడు ప్రవీణ్కి టేస్ట్ చూపిస్తున్నాను. సాల్ట్ ఎక్కువ తక్కువ అనేది చూపిస్తున్నాను. సో ఇప్పుడు బాక్స్ కట్టేస్తా ప్రవీణ్కి. తనకి బాక్స్ కట్టేస్తే ఇంక మ్యాక్సిమం హాఫ్ వర్క్స్ అయిపోయి అనే ఫీలింగ్లో ఉంటాను. ఎందుకంటే అదొక్కటే గబగబా చేస్తాం కదా మనం పిల్లలకి, హస్బెండ్కి ఇలా బాక్స్ కట్టడం అనేది. మిగతా పనులు ఎంత ఈవినింగ్ నైట్ చేసుకున్నా ప్రాబ్లం ఉండదు. బట్ ఇది మాత్రం టైంకి అందివ్వాలి వాళ్ళకి. వాళ్ళు లేవటం రెడీ అవ్వటం లేట్ అయినా సరే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఓన్లీ ఈ మనకు వంట కుక్కర్ రావడం 5 నిమిషాలు లేట్ అయినా సరే అది పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది వాళ్ళకి. అండ్ పచ్చిమిరపకాయ వేస్తున్నాను ప్రవీణ్కి రైతాలో. మేము వేసుకోము, మిట్టుకి నాకు పెద్దగా ఇష్టం ఉండదు. తను మాత్రం స్పైసీ తింటారనమాట. అందువల్ల తన ఒక్కరికి పచ్చిమిరపకాయ వేస్తున్నాను. మిట్టు బ్రేక్ఫాస్ట్ చేసేసాడు. ఇద్దరు ప్రవీణ్ మిట్టు సాంబార్ ఇడ్లీ తెచ్చుకున్నారనమాట బయట నుంచి. సో అది తిన్నారు. ఇప్పుడు వచ్చేసి మిట్టు బ్రౌన్ బ్రెడ్, వాడు వచ్చేసి చాలా కన్ఫ్యూజన్ మోడ్లో తింటాడు బ్రెడ్ అనేది. వాడికి జామ్ ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ కావాలి. సీరియస్గా అయితే జామ్ ఒకటే తింటాడు వాడు. బట్ నేను
మొత్తం 2 గట్టిగా పెట్టేస్తాను కాబట్టి వాడికి అర్థం కాదు. అందువల్ల మొత్తం ముక్కలన్నీ చెల్లాచెదురుగా చేసేస్తాడు. నాకు తినడానికి ప్రాబ్లం అవుతుంది తర్వాత. ఇప్పుడు వచ్చేసి హెయిర్ ప్యాక్ అన్నాను కదా, హెయిర్ ప్యాక్ పెట్టేసుకుందాము. ఇవి మెంతులు నేను నిన్న నైట్ నానబెట్టాను. ఓన్లీ ఒక 4 స్పూన్స్ వరకు నానబెట్టాను. నాది చాలా థిన్ హెయిర్ కదా, నాకు అది సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఇది మిక్సీ చేసేసుకుంటాను, మెత్తగా పేస్ట్ చేసేసుకుంటాను. పలుకు లేకుండా మెత్తగా చేసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. మీరు చిన్న చిన్న బద్దలు ఉండి అట్లా మీరు బరకగా చేసుకుంటే మీకు హెడ్ బాత్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ వాష్రూమ్ కూడా మీది కొంచెం ఖరాబ్ అవుతుంది అనమాట. సో ఇట్లా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి కొంచెం. ఈ ఫెనుగ్రీక్ పేస్ట్ అనేది చాలా చాలా యూజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఎవరైతే హెయిర్ కేర్ ఎక్కువ చేసుకుంటారో వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంటుంది. అండ్ ఆల్సో పెద్దవాళ్ళు కూడా ఇది ఇలా పేస్ట్ చేసేసుకొని ఇలా నెత్తిమే పెట్టేసుకుంటారు. ఎందుకంటే ఇది వేడిని మొత్తం లాగుతుంది అనమాట. చాలా ఎఫెక్టివ్ యూజ్ ఉంటుంది. మెయిన్ ఈ సమ్మర్స్లో మనకి బాగా వేడి చేస్తుంది కదా, అప్పుడు సమ్మర్స్లో చాలా బాగా యూజ్ అవుతుంది. చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఇది యూజ్ చేయరు చాలామంది. ఎందుకంటే ఈ కూలింగ్ ఎఫెక్ట్కి జలుబు చేస్తుంది, హెడేక్ వస్తుందని చెప్పి, తల పట్టేస్తుందని చెప్పి చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ యూజ్ చేయరు. ఓన్లీ ఎండాకాలంలోనే పెట్టుకుంటారు మెంతుల పేస్ట్. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాను, ఓన్లీ పేస్ట్ పెట్టుకోవట్లేదు. కలమంద ఉంటే మీ దగ్గర అలోవెరా, అది ప్యూర్ది వేసుకోండి, లేదంటే అలోవెరా జెల్ వేసుకోండి. నాకు ఇంట్లో మొక్క ఉంది కాబట్టి నేను ఇలా కలమంద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కలమంద దేనికోసం అంటే మీకు హెయిర్ ఫాల్ తగ్గించడానికి యూజ్ అవుతుంది. అండ్ లెమన్ వేస్తే ఏంటంటే మీకు డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ కానీ, మీకు స్కాల్ప్ కొంచెం క్లీన్ అవ్వటానికి, చెమట పడుతుంది కదా మనకి ఎక్కువ స్కాల్ప్, సో డస్ట్ అది రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. వీక్లీ 1 టైం కానీ లేదంటే మీరు ర్యాండమ్గా పెట్టుకున్న చాలా బాగా యూజ్ అవుతుంది పేస్ట్ అనేది. మీరు అబ్జర్వ్ చేస్తే పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్కి మీకు కొంచెం నిద్ర వస్తుంది అనమాట, అంత కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇది. ఇంతకుముందు ఆల్రెడీ నేను వీడియో చేశాను ఫెనుగ్రీక్ పేస్ట్ పెట్టుకునేటప్పుడు. ఇది ఫస్ట్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి. అండ్ క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. హెయిర్ ఫాల్ ఆగడానికి అనమాట. అండ్ ఇది హెయిర్ రీగ్రోత్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫెనుగ్రీక్ పేస్ట్ అనేది. మనకి ఫెనుగ్రీక్లో చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫెనుగ్రీక్ అనేది మనకి వెయిట్ లాస్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ముందు రోజు నైట్ హాట్ వాటర్ వేసి నానబెట్టి మార్నింగ్ లేచి ఆ వాటర్ తాగితే కొంచెం యూజెస్ ఉంటాయి. వెయిట్ అంటే ఫ్యాట్ అనేది కరుగుతుంది అంటారు. ఇలా బాగా మిక్సీ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అప్లై చేసేసుకుందాం. నాకు మెయిన్ కిచెన్లో ఎన్ని చెమటలు పడతాయంటే, ఎందుకంటే ఒక ఫ్యాన్ ఉండదు, ఏముండదు, గాలి ధూళి ఏముండదు అనమాట. ఫుల్ ఎండంతా ఓపెన్ ఎక్కువ కదా, స్లైడింగ్ డోర్స్ అయ్యి ఓపెన్ ఎక్కువ అవడం వల్ల చాలా చాలా చెమటగా ఉంటుందన్నమాట. చాలా ఒక్కగా ఉంటుంది కిచెన్లో. బట్ మిగతా ప్లేసెస్లో అంత లైటింగ్ రాదు, కిచెన్లోనే ఎక్కువ లైటింగ్ వస్తుంది. అందువల్ల నేను ఇక్కడే ఏదైనా ఫేస్ ప్యాక్ కానీ హెయిర్ ప్యాక్ కానీ పెట్టి చూపిస్తాను మీకు. సో క్లియర్గా ఉంటుందన్నమాట కిచెన్లో అయితే. సో ఇలా పాయలుగా తీసి అప్లై చేసుకుంటున్నాను.
ఇది మీకు కంప్లీట్గా ఎండిపోయిన తర్వాత మీరు తీసేయచ్చు. ఇది అట్టలాగా అయిపోతుంది అనమాట ఎండేసరికి. మిట్టు వచ్చి మధ్యలో వచ్చి చీ చీ అని అంటున్నాడు అనమాట, హెయిర్కి ఏదో పెట్టేసుకుంటున్నానని. వాడికి ఇలా అంటే నోస్ దగ్గర ఇలా పెడితే ఆ స్మెల్కి, ఫెనుగ్రిక్ స్మెల్కి వాడు అలా ఫీల్ అవుతున్నాడు అనమాట. థిన్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఓన్లీ ప్లస్ ఏంటంటే మనకి ఇలాంటి హెయిర్ ప్యాక్స్ పెట్టుకోవడం, హెన్నా పెట్టుకోవడం, ఎగ్ మాస్క్ పెట్టుకోవడం ఇలాంటివి ఈజీ, సూపర్ ఈజీ మనకి. ఎందువల్లంటే హెయిర్ తక్కువ ఉంటుంది, క్లియర్గా చక్కగా చూడండి ఈజీగా పెట్టేసుకున్నాను నేను హెయిర్కి అంతటికి. సో మెయిన్ నాకు ఫేస్ మీద కాయ వచ్చింది కదా, కాయ తగ్గడం కోసం నేను ఇలా అప్లై చేసుకుంటున్నాను. కాయ చీమ్ పడుతుంది కదా, ఆ టైప్ కాయ వస్తుంది. అది ఏంటంటే చీమి వచ్చేంత వరకు ఉంచవచ్చు మనం. చీమ్ మొత్తం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఆ కాయ చితికిపోతుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే అది ఆ కాయ మొత్తం పోయినా సరే ఆ మచ్చ అనేది ఉండిపోతుంది ఫేస్ మీద. అందువల్ల ఎంత తీద్దాం అనుకున్నాం ఆ మచ్చ మరిపోదు. దానికి నేను భయపడి ఫెనుగ్రీక్ పేస్ట్ పెట్టుకుంటున్నాను ఈరోజు. ఫేస్ మీద అస్సలు నేను చాలా భయపడతాను అనమాట. బాడీ అయితే మనకి నేను అంత తొందరగా తగ్గించుకోలేను, కనీసం ఫేస్ అయినా కాపాడుకుందాం అని అనిపిస్తుంది. ఏదైనా వేడికాయ అయినా, ఏదైనా పింపుల్ అయినా వచ్చిన వెంటనే ముందు రోజు స్కిన్ కేర్ కొంచెం ఎక్కువగా చేస్తానన్నమాట రెగ్యులర్గా చేసేదానికంటే. సో ఇట్లా మీరు ఇలా సిక్కలాగా చుట్టేసుకోవచ్చు, ఎందుకంటే అది అంటుకుంటుంది. అంటుకోవడం వల్ల మీకు పిన్ కానీ క్లిప్ కానీ ఏది అవసరం ఉండదు. ఇలా చక్కగా చుట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇలా అప్లై చేసేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత కొన్ని వర్క్స్ ఉంటే అవి చూసుకున్నాను, అది ఎండిపోయేంత వరకు. మిట్టుకు కూడా పెట్టాలనిపిస్తుంది, కానీ వాడు అస్సలు ఉంచుకోడు. పిల్లలకి పెట్టచ్చు, కొంచెం చలవ చేస్తుంది అనమాట వాళ్ళకు కూడా. ఇప్పుడు సామాన్లు తోమడానికి నేను ఒక మ్యాట్ వేసుకుంటున్నాను. బాస్కెట్ ఉంది కదా, బాస్కెట్ పెట్టుకోవడానికి మ్యాట్ వేసుకుంటున్నాను. మ్యాట్ వేస్తే ఏంటంటే మీకు వాటర్ డ్రైన్ అవుతుంది కదా, మ్యాట్లో ఉండిపోతుంది. మ్యాట్ మీరు ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గ్లాసెస్ వేసేటప్పుడు డ్రై షీట్ మ్యాట్ వేసుకుంటాం కదా, అట్లనే. చాలామంది స్టీల్ బుట్టలు పెట్టుకొని బకెట్లో పెట్టుకుంటారు, బట్ నాకు అలా స్టీల్ బుట్టలు పెద్దగా నచ్చవన్నమాట. అందువల్ల ఇలా మ్యాట్ వేసుకొని పెట్టేసుకుంటాను, లేదంటే మొత్తం ప్లాట్ఫామ్ అంతా వాటర్ వచ్చేస్తుంది. ప్రవీణ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో మిట్టు ఇలా కొంచెం ఫ్రిడ్జ్లో అలా చూస్తున్నాడు అనమాట, అన్నీ అటు ఇటు తిరుగుతూ. సో ఇట్లా సామాన్లు అవి తోమేసిన తర్వాత వాడికి స్నానం చేయించాలి. వాడికి నలుగు పెడదామని చూస్తున్నాను 4 days నుంచి, అసలు కుదరట్లేదు అనమాట. వాడు చాలా కొంచెం బ్లాకిష్ అయ్యాడు. మెయిన్ ఈ హాల్లో ఎక్కువ ఉంటున్నాడు వాడు. బెడ్రూమ్లో ఏసీ ఆన్ చేసినా ఆన్ చేయకపోయినా బెడ్రూమ్లో కొంచెం కూల్గానే ఉంటుంది. ఏసీ అంటే హాల్లో చాలా అగ్గిలా ఉంటుంది అనమాట మాకు ఇక్కడ. బట్ వాడు ఏంటంటే టీవీ చూస్తాడు కదా, డోరేమోన్, షిన్చాన్ ఇవి చూస్తాడు. సో అక్కడ అలా ఉండిపోతున్నాడు, చాలా బ్లాక్ అవుతున్నాడు అనమాట, మంకిపోతున్నాడు బాగా. సో నలుగు పెడదాము అని చెప్పి అనుకుంటున్నాను 4 days నుంచి. చూడాలి, రోజు అయితే ఈరోజు పెడతాను, లేదంటే ఇప్పుడు పెడతానో చూడాలి. సో సామాన్లు తోమడం కూడా అయిపోయింది మొత్తం అంతా. మనకి పనులకి అసలు ఎండ్ అనేది ఉండదు. అండ్
ఎన్విరాన్మెంట్ డే అని చెప్పి ప్రవీణ్ వాళ్ళ ఆఫీస్లో మొక్కలు ఇచ్చారు, ప్లాంట్స్. ఆ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చారు, అవి కూడా మొక్కలు వేయాలి. అన్ని మొక్కలు ఎండిపోయినాయి అనమాట, అవి కూడా వేయాలి. బట్ ఆ వర్క్ ఈరోజు పెట్టుకోవట్లేదు, రేపు చేస్తాను ఆ వర్క్. హెయిర్ ప్యాక్ మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్, నేను హెడ్ బాత్ చేసేసాను నీట్గా. ఇప్పుడు వచ్చేసి నేను సిరం అప్లై చేస్తున్నాను, ఆ సిరం చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఇది వచ్చేసి మెట్రిక్స్ బయోలేజ్ సిరం అన్నమాట. ఇది మెయిన్ మీకు ఫ్రిజీనెస్ ఎవరికైతే అట్మోస్ట్గా ఉంటుందో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి 295 290 రేంజ్లో ఉంటుంది. మ్యాట్రిక్స్ బ్రాండ్ నుంచి అనమాట. మ్యాట్రిక్స్ బ్రాండ్ అనేది హెయిర్కి సంబంధించి చాలా మంచి ప్రొడక్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు, చాలా బాగుంటాయి. నేను ఈ సిరం యూజ్ చేయడం సెకండ్ టైం అనమాట, ఇది సెకండ్ బాటిల్. నాది చాలా ఫ్రిజీ హెయిర్ ఫ్రెండ్స్. చూడండి, నేను ఒక సైడ్ పెట్టాను కదా, ఈ హెయిర్కి డిఫరెన్స్ చూడండి. నేను ఈ ప్రోడక్ట్ నైకాలో తీసుకున్నాను, డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ దీని రివ్యూస్ రేటింగ్స్ కూడా చాలా బాగుంటాయి. చాలా స్మూత్నెస్ ఇస్తుంది అనమాట హెయిర్కి. నాది చాలా రఫ్ హెయిర్ అనమాట, అసలు ఫ్రిజ్ క్రీమ్ కానీ సిరం కానీ యూస్ చేస్తేనే కానీ నాది చాలా రఫ్ హెయిర్ అనమాట. సో ట్రై చేయండి తప్పకుండా, చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి విశాల్ మెగామార్ట్ వీడియో నేను అప్లోడ్ చేశాను కదా నిన్న. సో అందులో నేను ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను మీకు. ఆబ్వియస్గా ఎక్కడికైనా వెళ్తే ఏంటేం తీసుకున్నాను అనేది చూపిస్తాను కదా మీకు, అట్లనే అనమాట. నేను అంత ఎక్కువ ప్రొడక్ట్స్ తీసుకోలేదు ఫ్రెండ్స్, చాలా తక్కువ ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నాయి. నార్మల్గా విశాల్ మీద ఎక్సైటింగ్తో వెళ్ళాను మెగామార్ట్కి. సో చూసేద్దాము ఏంటేం తీసుకున్నాను అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ గ్లాసెస్ సెట్ ఒకటి తీసుకున్నాను. వీడియోలో మీకు మెన్షన్ చేశాను కదా గ్లాసెస్కి అండ్ ఆల్సో బాగా ఎక్కువగా ఇష్టపడతామని చెప్పి. ప్రవీణ్ నేను కూడా చాలా ఎక్కువ ఇష్టపడతాం మంచి మంచి గ్లాసెస్, డిఫరెంట్ కప్స్ కానీ డిఫరెంట్ టీ కప్స్, ఇలా డ్రింక్ తాగే గ్లాసెస్, ఇలాంటివన్నీ జ్యూస్ గ్లాసెస్ అని ఇలాంటివి చాలా ఎక్కువగా ఇష్టపడతాను అనమాట. సో ఇది వచ్చేసి ఆఫర్లో ఉంది, స్పెషల్ బై 299 రూపీస్ అనమాట ఇది. అండ్ ఇది ఓపెన్ చేసి చూద్దాము. ఇదంతా డిఫరెంట్ మోడల్ ఏం కాదు, గ్లాసెస్లో నార్మల్ ఓల్డ్ మోడలే, బట్ మా దగ్గర ఈ మోడల్ లేదనమాట. సో అందుకని తీసుకున్నాము. గ్లాస్ వచ్చేసి ఇట్లా వస్తుంది, చూసారా. సో మొత్తం 6 గ్లాసెస్ అనమాట. మీరు ఎప్పుడైనా ఇలాంటి మార్ట్స్లో, డిమార్ట్స్లో కానీ లేదంటే బిగ్ బజార్లో కానీ ఇలాంటివి మీరు తీసుకునేటప్పుడు బాక్స్లో అన్నీ చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం కొనుక్కునేటప్పుడు చిన్న క్రాక్ అయినా సరే మనకి అంతగా నచ్చదు కదా, అందువల్ల అన్నీ చెక్ చేసుకొని తీసుకోండి. మొత్తం 6 గ్లాసెస్ అనమాట. సో తర్వాత గ్లాసెస్ వచ్చేసి ఈ గ్లాసెస్ తీసుకున్నాము, టీ కప్ టైప్లో ఉన్నాయన్నమాట, సైజులో ఉన్నాయి ఇవి. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 69 రూపీస్ది, 49 రూపీస్ అంటే 50 రూపీస్ అనమాట ఒక్కొక్కటి. చూడండి, టీకి కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఈ గ్లాస్ పెద్ద గ్లాస్ అయిపోతుంది. కొన్ని కాఫీ మగ్స్ అవి కూడా ఇలాంటివి అయితే కొంచెం బాగుంటాయి ఈజీగా. ఇలాంటివి 2 తీసుకున్నాను నేను, 2 కప్స్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి అరోమాటికాది డూప్స్ కోన్స్ తీసుకున్నాను. నేను ఇంతకు ముందు వ్లాగ్లో చూసింటే నాకు ఒక ధూప్ కోన్ వెలిగించుకునేది ఉంది ఒకటి, అమెజాన్లో ఆర్డర్ చేశాను. చాలా బాగా యూజ్ అవుతుంది, హాల్లో పెడతాను అనమాట. సో ధూప్ కోన్స్ నాకు ఎక్కడ దొరకట్లేదు మంచి ఫ్లేవర్ ఉన్నవి. అమెజాన్లో చాలాసార్లు కార్ట్లో పెట్టి ప్రైస్ ఎక్కువ ఉంటున్నాయి, 350 250 అట్లా ఉంటున్నాయి అని చెప్పి తీసుకోలేదు. సో ఇది వచ్చేసి 16 రూపీస్ ఒక్కొక్కటి బాక్స్. బై 2 కొంటే ఒకటి ఫ్రీ వస్తుంది. ఇలాంటి వాటిలో నార్మల్వి కూడా ఉన్నాయి, బట్ ఇది ఆఫర్లో ఉంది. అండ్ ఆల్సో మొత్తం 32 రూపీస్ అనమాట మొత్తం ఇది బాక్స్ ఇలాగా. సో 3 ఫ్లేవర్స్ ట్రై చేసినట్టు ఉంటుంది కదా, ఒకటి జాస్మిన్ది, ఒకటి లావెండర్ది, ఒకటి ఆరెంజ్ది, అట్లా అనమాట.
తర్వాత ఈ నాప్కిన్స్ తీసుకున్నాను, మిట్టు స్కూల్ క్యారీస్ బాక్స్లోకి తీసుకున్నాను. నార్మల్ స్కూల్ బ్యాగ్స్లో కూడా మనం నాప్కిన్స్ పెట్టాం కదా చిన్నపిల్లలకి, సో అట్లా ఇవి తీసుకున్నాను. ఇవి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో. ఇది నేను చాలాసేపు చూస్ చేసుకోలేకపోయాను ఇందులో, ఎందుకంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, క్వాలిటీ ఇష్యూ ఉంది, అండ్ ఆల్సో ప్రైజెస్ వేరియేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఎంఆర్పి 99 రూపీస్. మొత్తం 5 ఉంటాయి అన్నమాట. 5 కాదు 6 ఉంటాయి. పింక్ కలర్ 2 ఉన్నాయి అండ్ బ్లూ కలర్ 4 ఉన్నాయి. లాస్ట్ పర్చేస్ వచ్చేసి టవల్ తీసుకున్నాను. టవల్ కాంబినేషన్ బాగుందని తీసుకున్నాను. ఇది అంతగా ఆఫర్ ఏం లేదు, నార్మల్ ప్రైస్నే, 299 రూపీస్. డిమార్ట్లో కూడా ఇంతే ప్రైస్ ఉంటుంది. టవల్స్ బెడ్షీట్స్ ఇంతే ప్రైజెస్ ఉంటాయి, పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. సో టవల్ వచ్చేసి ఇంత పెద్దది వచ్చింది. టవల్స్ బెడ్షీట్స్ చాలా తక్కువ ఉంటాయి మాకు, అందువల్ల కొంచెం మంచివి కొనడానికి ట్రై చేస్తాను. బట్ ఇలాంటి ఆఫర్లు, సో ఇవన్నమాట నేను చేసిన షాపింగ్. చాలా తక్కువ చేశాను. మెయిన్ నాకు ఈ గ్లాసెస్ తీసుకురావడంతో చాలా ఇబ్బంది అయింది. ఇవి నార్మల్గా బాక్సెస్లో ఇవ్వరు, సింగిల్ పీసెస్ కదా, అందువల్ల ఈ టవల్లో పెట్టి వెనకాల నేను పట్టుకుంటే అప్పుడు వచ్చామన్నమాట ఇంటికి. సో అది కొంచెం ఇబ్బంది అయింది వచ్చేటప్పుడు. ఇవి నార్మల్గా బాక్సెస్లో ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు వీటితో. సో చాలా తక్కువ చేసే షాపింగ్. ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ XXL లేదు కదా, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఈరోజు వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హీరో గురించి చాలామంది అడుగుతున్నారు, అంటే కుక్కపిల్ల అప్పుడు కొనుక్కున్నాం కదా, నేను మీకు షేర్ చేసుకున్నాను. అది దాని గురించి చాలామంది అడుగుతున్నారు. అది ఇంకా తీసుకురాలేదు ఫ్రెండ్స్, మేము ఫ్రెండ్ ఇంట్లో ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా మీకు, నాకు కొంచెం భయం అనమాట కుక్కపిల్లలు అంటే అవి నార్మల్గా బాగానే ఉంటాయి, అండ్ ఆల్సో అవి గట్టిగా అరుస్తుంది అనమాట హీరో వచ్చేసి. అందువల్ల కొంచెం భయంగా ఉంది, అండ్ తీసుకురావడానికి కూడా కొంచెం ఆలోచిస్తున్నాం అనమాట. తీసుకొచ్చేస్తాము ఆబ్వియస్లీ, బట్ కొంచెం టైం పడుతుంది. మిట్టు కూడా రోజు అడుగుతున్నాడు షీరో అని చెప్పి. ఈరోజు వ్లాగ్లో నేను చూపించిన ఫెనుగ్రీక్ అంటే మెంతుల పేస్ట్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా రిజల్ట్ ఉంటుంది. మీరు ఆ పేస్ట్ పెట్టుకున్న తర్వాత నార్మల్గా మీరు కండిషనర్ కానీ సిరమ్ కానీ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. నేను సిరమ్ అప్లై చేశానంటే నా హెయిర్ చాలా ఫ్రిజీ, చూడండి ఇట్లా ఉండిపోతుంది, అంత ఫ్రిజీ ఉంటుంది అనమాట నా హెయిర్. అందువల్ల నేను సిరమ్ అప్లై చేశాను. మీరు అందులో క్యాస్టర్ ఆయిల్ కానీ ఈ అలోవెరా ఇవన్నీ వేస్తారు కాబట్టి మీకు అదే కండిషనింగ్గా ఉంటుంది, సిరమ్గా కూడా పనిచేస్తుంది కాబట్టి మీరు అదేం యూజ్ చేయక్కర్లేదు. ఫెనుగ్రీక్ పేస్ట్ అనేది ఒక్కరోజు స్మెల్ వస్తుంది మీ హెయిర్ అనేది, తర్వాత రోజు నార్మల్ అయిపోతుంది. అది తొందరగా వదలదు. మీరు మిక్సీ చేసేటప్పుడే కొంచెం థిక్గా మిక్సీ చేయండి, అంటే ఆ బద్దలు ఉంటాయి కదా అవి పప్పులు అవి పూర్తిగా నలిగేలాగా మిక్సీ చేయండి, సో దట్ మీకు పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. అండ్ ఆల్సో మీరు వాష్రూమ్లో హెయిర్ షాంపూ చేసేటప్పుడు రిమూవ్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది. నేను చిన్నప్పుడు బాగా అప్పటి నుంచి పెట్టుకునేదాన్ని కదా, అప్పుడు పెట్టుకునేటప్పుడు నేను కొంచెం బద్దల్లా ఉండేటప్పుడు పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే నాకు హెయిర్ వాష్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. బాగా పేస్ట్ చేసుకొని బాగా కొంచెం 2-3 సార్లు గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని అప్పుడు అప్లై చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు కొంచెం పెయిన్ తగ్గింది దానివల్ల, అండ్ నిద్ర కూడా చాలా బాగా పట్టేస్తుంది. మధ్యాహ్నం వాళ్ళని పడుకున్నాను 1/2 hour అది పెట్టుకుని. సో మిట్టు కూడా పడుకున్నాడు, మిట్టు ఇంకా లేవలేదు. అండ్ రేపు వచ్చేసి వ్లాగ్ నేను చేస్తానో చేయనో తెలీదు, ఎందుకంటే రేపు మొత్తం మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 7 o'clock వరకు లేదంటే 6 o'clock వరకు పవర్ అనేది ఉండదట. మాకు మెసేజ్ వచ్చింది, అంటే ఇక్కడ కమ్యూనిటీలో గ్రూప్ అనేది ఉంటుంది కదా, వాట్సాప్ గ్రూప్స్ ఎవరికైనా, సో అందులో మెసేజ్ వచ్చిందనమాట పవర్ అనేది ఉండదు అని చెప్పి. సో ఆ టైంలో పవర్ లేదు, ఏం చేయలేము కదా. సో వ్లాగ్ చేస్తానో చేయనో కూడా తెలీదు. లేదంటే నైకా నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించాను, సో అవైనా సరే వీడియో షూట్ చేయాలి, అది కూడా పెట్టేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ఈ వ్లాగ్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్లీజ్ మీ సజెషన్స్ ఇవ్వండి, సో దట్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా వ్లాగ్స్ చేయడానికి నాకు యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.